శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. కార్తీక పురాణం 8వ అధ్యాయం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ 8వ అధ్యాయం, నా పేరు చావలి ఉమాసుందరి. ఈ 8వ అధ్యాయం సారాంశం ఏమిటి అంటే, ధర్మంగా సూక్ష్మంగా చేసే పనులు మనకి ఎలా మోక్షాన్ని ఇస్తాయి. ఈ చిన్న చిన్న నామాలు కానీ పూజ కానీ పునస్కారం కానీ చేసిన వాళ్ళకి ఎంత దుర్మార్గం పనిచేసినా సరే వాళ్ళకి ఎలా మోక్షాన్ని ఇస్తాయి. మీరేమో నాయన కార్తీక మాసం 4 రోజులు పూజ చేయండి, దానాలు చేయండి, జపాలు చేయండి ఇవన్నీ అంటున్నారు కదా, ఇవన్నీ చేస్తే మీ పాపాలన్నీ కొట్టుకుపోతాయి అంటున్నారు. మరి నాకు ఒక చిన్న సందేహం ఉంది. వర్ణశంకురైన వాళ్ళు కూడా వర్ణశంకరం చేసుకుని మనం చేయవలసిన ఆచార వ్యవహారాలు చేయకుండా ఉండే వాళ్ళకి యజ్ఞాలు యాగాదులు చేస్తేనే కానీ మన పాపం పోదు అంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ కార్తీక వ్రతం చేసుకుంటే, కార్తీక మాసంలో చేయవలసిన ఈ పుణ్యాలన్నీ చేస్తే మీ పాపాలన్నీ పోతాయి అంటున్నారు కదా, అది ఎలా సాధ్యం అవుతుందండి? ఒక నీళ్లలో మనిషి కొట్టుకుపోతుంటే ఓ గడ్డి పరకేస్తే దానివల్ల వాడు ఒడ్డుకు రాగలడా? ఒక పెద్ద వజ్రపు కొండని గొడ్డళ్లతో కొడితే కానీ పగలంది గోటితో పోతుందని చెబుతున్నారే, అది ఎలా సాధ్యం అవుతుంది? ఇట్లాంటివన్నీ నాకు ధర్మ సందేహాలన్నీ కలుగుతున్నాయి స్వామి. మీరు మరోలా అనుకోకుండా ఈ కార్తీక మాసంలో చేస్తే ఈ పాపాలన్నీ ఎలా పటాపంచలవుతాయి, అది ఎవరు చేశారు, ఎవరికి మోక్షం వచ్చింది, దానివల్ల నాకు కొంచెం మీమాంసగా ఉంది, చెప్పండి స్వామి అని జనక మహారాజు వశిష్ఠ మహాముని అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహాముని ఇలా చెబుతున్నారు, చిరునవ్వు నవ్వుతూ, భలే గడిగావయ్యా, నువ్వు అడగటంలో ఏం తప్పులేదు, నువ్వు అడగటం సబబుగానే ఉంది, నేను చెప్పటం సబబుగానే ఉంది. ఏమిటయ్యా అంటే, ఈ వేదాలు శాస్త్రాలు మనకి ఇవన్నీ విమర్శించేవి కాదు, విమర్శలను చేసుకోకూడదు, ఏదైనా సూక్ష్మంగా చేసుకోవాలి. ఆ సూక్ష్మంలోనే మనకి అన్నీ కూడా దొరుకుతాయి. ఏమిటవి? ధర్మాలు ఈ వేదంలో మనకి అనేక సూక్ష్మ ధర్మాలు మనకు అందిస్తున్నాయి. అందులో మనకి 3 ధర్మాలు ఉన్నాయి. ఏమిటవి? సాత్విక ధర్మము, రాజస ధర్మము, తామస ధర్మము. ఈ 3 ధర్మాలు ఉన్నాయి. అవి ఏమిటవి? సాత్విక ధర్మం అంటే ఏమిటంటే మంచి ప్రవర్తన, మంచి మాట, మంచి పనులు, ఇవన్నీ చేసి ఇవన్నీ మంచిగా ఎవరికైనా సరే సాయం చేయటం. ఎవరినో గర్భిణీ స్త్రీ బస్సులో ఉంది, సీట్ లేదు, మనం లేచి ఆవిడ సీట్ ఇవ్వటం. ఒక పేద విద్యార్థి చదువుకోలేకపోతుంటే నీకు తోచింది డబ్బులు ఇవ్వటం. ఎవరన్నా పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే నీకు డబ్బు సాయం చేయటం. ఇలాంటివన్నీ చెయ్యటం సాత్విక ధర్మం. చేసి ఇవన్నీ మనం దేనికి మనం ఆపేక్షించటల్లా, మనకి ఏదైనా పుణ్యం కావాలనుకోవట్లా, పరమేశ్వర అర్పితం అనుకుంటున్నాం. ఎందుకు? మనకు చెయ్యగలిగిన ఓపిక ఉంది, చేస్తున్నాము, చెయ్యాల్సిన ధర్మం ఉంది, మనసులో కోరిక ఉంది కాబట్టి చేసుకుంటాం. దీన్ని సాత్విక ధర్మము అంటాం. రాజస ధర్మం మనం ఫలాపేక్షకు ఆశించకుండా మనం చేయవలసిన విధులన్నీ శాస్త్రోక్తంగా చక్కగా చేసుకుంటూ ధర్మంగా చేసుకుంటే పునర్జన్మ కోసం, దీంట్లో ఒక కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. అది ఇవన్నీ చేసుకుంటే పునర్జన్మ సుఖం కోసం ఈ రాజస ధర్మం చేస్తాం. తామస ధర్మం మన శాస్త్రోక్త విధులన్నీ విడిచేసి దేశకాల పాత్రల్ని పట్టాల్సిన టైంలో ఆ దేశకాలం మనం చేయవలసిన ఆచార వ్యవహారాలు ఏమీ చెయ్యకుండా డాంబికంగా చేసుకునేవి. ఇట్లాంటి వాటికి అసలు విలువ లేదు, శూన్యం. ఏదన్నా ధర్మంగా న్యాయంగా చేసే వాటికే మనకు పుణ్యం వస్తుంది. కానీ గొప్పలకు పోయి మన శక్త్యానుసం మించి చేసే వాటికి కానీ ఫలితం లేకుండా చేసే వాటికి ఎటువంటి ఉపయోగం ఉండదు. అటువంటి ధర్మాలు ఈ 3 మనం చక్కగా దేశకాల పరిస్థితులను బట్టి సమయానుకూలంగా చేసుకుంటే మనకు అనేక ముక్తి వస్తుంది. ఇప్పుడు చూడండి, పెద్ద గడ్డి మోపు ఉంది, ఆ గడ్డి మోపులు ఒక చిన్న నిప్పురవ పడంగానే భగభగా అయిపోతుంది. ఎందుకు అవుతుంది? ఒక చిన్న మాట మోక్షాన్ని ఇస్తుంది అన్నారు. అలాంటి మాట ఎవరితో అన్నారు? ఆ మాట గురించి నాకు కొంచెం ఇంకా వివరంగా చెప్పండి స్వామి అని అడిగారు. అడిగితే అప్పుడు వశిష్ఠ మహామహర్షి జనక మహారాజుతో ఇట్లా అంటున్నాడు. ఏమని? అక్కడ మనకి కన్యాకుబ్జం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో వేదం చదువుకున్న ఒక పండితుడు ఉన్నాడు. ఆ పండితుడి భార్య మంచి రూపవతి, అందగత్తె, గుణవతి, అన్నీ కలిగింది. వాళ్ళిద్దరికి ఎంతకాలానికి పిల్లలు లేరు. లేకపోతే అయ్యో మనకు పిల్లలు లేరే అని బాధపడుతుంటే చాలా కాలానికి వాళ్ళకి ఒక మగపిల్లవాడు పుట్టాడు. లేక పుట్టిన పిల్లవాడికి అజామీలుడు అని నామకరణం చేశారు. ఆ అజామీలుడు ఎంతో గారాభంగా పెంచుకుంటూ వస్తుంటే ఆ గారాభము ఎంతకైనా తెగిస్తుంది మనకి. ఆ అతిగారాభం వల్ల వాడు చెడు అలవాట్లకి ఎదైపోయి తాగుడు మద్యము చేసి మధుమాంసాలు తింటూ ఇచ్చేసరికి, అరే నాకు బ్రాహ్మణ కడుపును పుట్టి నాకు వంశానికి మన పితృదేవతలకి అంటూ కూడా మంచి పేరు ప్రతిష్టలు లేకుండా వంశం నాశనం చేస్తున్నావురా, చీ విధవ, నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోమని తల్లి తండ్రి ఇంట్లో నుంచి తరిమేసేశారు. తరిమేసరి ఇంకా నన్ను
అద్దు అదుపు లేకుండగా ఇక వాడి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరుగుతూ తాగుతూ స్త్రీలోలుడయి ఉండేసరికి ఊరందరూ కూడా అసహించుకున్నారు అతన్ని. చివరికి ఒక దాసి అమ్మాయిని స్త్రీ సాంగత్యం కూడా పెట్టుకున్నాడు. ఆ దాసి అమ్మాయిది ఎరుకల వాణి వేటాడి పక్షుల్ని పిట్టల్ని వేటాడతారు చూడండి, ఆ కులం స్త్రీని. ఆ అమ్మాయితో సాంగత్యం చేస్తూ ఆ అమ్మాయితో కాపురం చేస్తూ వాళ్ళ పల్లెల్లో ఉంటూ వాళ్ళతో పాటే మధుమాంసాలు తాగుడికి అన్నింటికి బానిసైపోయాడు. ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటే ఒక రోజున వాళ్ళు కళ్ళు తాగుతుందామని ఆ అడవికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి తాడి చెట్టు ఎక్కింది. కళ్ళు కుండ తీసుకు తాగుదాం. ఆ కమ్మ విరిగి కింద పడి చచ్చిపోయింది. అయ్యో, నేను ఇంతకాలం ఈ అమ్మాయితో సావాసం చేశానే, నాకు ఈ అమ్మాయి లేకుండా పోయిందని ఆ అమ్మాయి మీద పడి ఏడ్చి 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 ఆ అడవిలోనే ఆ అమ్మాయికి దహన సంస్కారాలన్నీ చేసి ఇంటికి వచ్చాడు. అదివరకే ఆ అమ్మాయికి ఒక ఆడపిల్ల ఉన్నది. ఆ పిల్లని కూడా వావి వరస లేక ఆ పిల్ల ఏమవుతుంది, వీడికి కూతురుతో సమానం. అయినా సరే ఆ వావి వరసలు అనేది లేకుండా మళ్ళా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో ఆ పిల్లతో కూడా కాపురం చేస్తున్నాడు. వాళ్ళకి పిల్లలు పుట్టా పోను చేసేసరికి చివరికి ఒక పిల్లవాడు పుట్టాడు. వాడికి నారాయణ అనే నామకరణం చేశారు. ఆ నామకరణంతో నుంచున్నా ఒరే నారాయణ 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 అనుకుంటూనే ఉన్నాడు. కొంతకాలానికి ఆ అజామినుడికి వార్ధక్యపు చాలిచ్చారు, ముసలితనం వచ్చింది. ఎన్నాళ్ళు ఉంటుండండి ఈ శరీరం, ఎన్నాళ్ళు నీటి బుడగ లాంటిది కదా. ఆ రావటంతో వాడు చేసిన పాపాలకే కానీ అన్నింటికీ కూడా దుష్ప్రవర్తనలకి ఒంటి నిండా ఇంతంత పుళ్ళొచ్చి నానా హింసలు పడుతున్నాడు. కానీ ఆ నారాయణ అనే నామం జపిస్తూ ఉంటే నాకు పుణ్యం వస్తుంది, నేను సద్గతి పొందుతాను అన్న విషయం ఆ అజామినుడికి తెలియకని ఆ లేక పుట్టాడు కదండి కొడుకు. ఆ కొడుకు మీద ఉన్న ప్రేమతో నుంచున్నా నారాయణ నారాయణ అంటూనే చేస్తూ ఉండేవాడు. అలా అనుకుంటూనే ఒక రోజున ప్రాణాలు వదిలి చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో ఆ చనిపోయేటప్పుడు కూడా కొడుకు మీద ఉన్న భ్రాంతితో నారాయణ నారాయణ అంటూ పోయాడు కదండి. వెంటనే విష్ణుదూతలు ఒక పక్క నుంచి వచ్చారు, యమదూతలు ఒక పక్క నుంచి వచ్చారు. వచ్చేసరికి ఆ యమదూతలను చూసి విష్ణుదూతలు అన్నారు, ఏయ్ దూరం జరగండి, మీరు వీడు మావాడు, నేను తీసుకెళ్ళాలి అని. అదేమిటండి అట్టా అంటారు, వీడు మహాపాపి బ్రాహ్మడయుండి చెయ్యవలసిన సత్కర్మలన్నీ చెయ్యకుండగా దుష్ప్రవర్తనలు చేసి దుష్ట సావాసాలు చేసి మధుమాంసాలు చేసి స్త్రీలోలుడై నానా విధి చేశాడు, హింసలన్నీ చేసుకున్నాడు. వీడు మీకు తగ్గవాడు కాదు, మేము యమలోకం తీసుకెళ్ళి వీడిని కుంభిపాకంలో పరిచి నానా చిత్రహింసలు పెట్టడానికి మా యమధర్మరాజు తీసుకురమ్మన్నారు అనేసరికి అప్పుడు విష్ణుదూతలు అంటున్నారు, కాదు మేము తర్వాత చెబుతాం, ఎందుకు ఎవరు ఎటువంటి వాళ్ళని విష్ణుదూతలు తీసుకెడతారు, ఎటువంటి వాళ్ళని యమదూతలు తీసుకెడతారు అనేది రేపు 9వ అధ్యాయంలో తెలుసుకుందాం. స్వస్తి. శ్రీ కార్తీక దామోదర దేవతార్పణమస్తు. ఓం నమః శివాయ.